నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాం కృపానూరా. నేను చాలా బాగున్నాను. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్ 113 నెంబర్ షాప్. బి బ్లాక్ లో లాస్ట్ వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటది. అందరికి వెల్ నోటెడ్ అనమాట అడ్రస్. అసలు వైష్ణవి కాంప్లెక్స్ అంటేనే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉందన్నమాట. అందరికి బాగా వాసవి ఎంత ఫేమస్ అయిందో వైష్ణవి కూడా అంత ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది అందరికి. అవును. సో ఈ రోజు కలెక్షన్ వచ్చేళ్ళకి లాస్ట్ వీక్ కలెక్షన్ కి మీరు ఇచ్చిన సపోర్ట్, అంటే మనం శ్రావణ మాసం స్టార్టింగ్ ఆషాఢంలో ఎలా అయితే బార్ చీరలు పెట్టామో శ్రావణ మాసం ఫస్ట్ వీక్ లోనే ఫుల్ శారీస్ పెట్టామన్నమాట. ఆ ఫుల్ శారీస్ అన్ని కూడా సోల్డ్ అవుట్. అంత రేటు చీరలు వెళ్తాయా లేకపోతే వితౌట్ బ్లౌజ్ వెళ్తాయా అన్న అపనమ్మకాన్ని కొట్టిపడేశారనమాట కస్టమర్స్. చాలా బాగా వెళ్ళినాయి అక్క. పట్టు చీరలు 570 రూపాయలు పెట్టినాయి అయినా 350 రూపాయలు పెట్టినాయి అయినా ఏనా సరే బాగా వెళ్ళినాయి. ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి అందరికి నీడు ఉంటది పట్టు చీరలు కట్టుకోవాలి. అసలు నిన్న మన కాంప్లెక్స్ లోనే ఫస్ట్ శుక్రవారం అందరూ పసుపులు రాసేసి పట్టు చీరలు కట్టేసి శ్రావణ మాసాన్ని మనకు చూపించేశారు మన కాంప్లెక్స్ లోనే. సో అందరికి అలాగే ఉంది. లాస్ట్ వీక్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ శారీస్ పెట్టాము. ఈ వీక్ ఏంటంటే మళ్ళీ మనకి రీసేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కట్ శారీస్ కావాలని అడుగుతున్నారు. మనకు కట్ శారీస్ అనే తల్లికి తెలుసు కదా, కట్ శారీస్ లో వచ్చినంత కొలత బారు చీరల్లో రాదు. మనం ఇచ్చే కట్ శారీస్ ఇంకా చాలా స్పెషల్ గా ఉంటాయి. వచ్చి ఇంత చీర మేము ఏం చేసుకోమమ్మా ఏం చేసుకోమని అడుగుతున్నారు. అంత ఆ క్వాలిటీ గానీ ఆ కొలత గానీ అది ఆ కట్ శారీలో ఉండే అంత నాణ్యత తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని ముక్కల చీరేనా అని అనరు. అంత రేట్ పెట్టైనా కూడా అమ్మ ముక్కల చీర కాబట్టే మనకు ఆ రేట్ లో వస్తుంది, ఆ క్వాలిటీ వస్తుందని అడుగుతారు. తెలుసుకుంటారు, తెలుస్తుంది కూడా చాలా మందికి. 90% అందరూ కట్ శారీస్ కట్టే వాళ్ళు ఉన్నారు. అవును, ఇది కూడా కట్ శారీ. మన దగ్గర టిక్కీ శారీ. యాక్చువల్లీ చెప్పాలనుకున్నాను, శారీ సూపర్ ఉంది. ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది ఇట్లా కట్. ఓకే, కట్ ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఇలా కూర్చుండి చూపిస్తే తప్ప జనాలకి ఎవరికి తెలియదు కదా, కనిపించదు. కొంతమంది అనుకుంటారు కట్ లో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి కనిపిస్తుందేమో. 90% కనిపించదు. లోపలికి మనం పెట్టే వాటిల్లోనే ఉంటది. లోపలికి వెళ్ళేటట్టు వేసుకోవాలి దాన్ని. కుచ్చుళ్ళు అనేది వెళ్ళింది. బ్లౌజ్ అవుట్ పేర్ చేసుకున్నాను. సూపర్ శారీ. బయట ఇదే శారీని 500 to 600 ఈ క్వాలిటీ రావాలంటే 800 ఉన్నా డౌట్ లేదు విత్ బ్లౌజ్ అయితే కనుక. మన దగ్గర వచ్చి కేవలం 250 రూపాయలు. యాక్చువల్లీ నేను మన దగ్గర టిక్కీస్ మెటీరియల్ జాయిస్ కు తీసుకున్నాను. పర్పుల్ కలర్ తీసుకున్నా జాయిస్ కి, వాళ్ళకి ఫ్రాక్ కుట్టిస్తున్నాను. అదే అక్క, అలా అనమాట. అలాగే ఈ రోజు కట్ శారీస్ మనకి స్పెషల్ అనమాట. అందులో 5 to 5.5 కొలతవి ఉన్నాయి, 6 మీటర్స్ మిడిల్ జాయింట్ ఉన్నాయి, విత్ బ్లౌజ్ ఉన్నాయి. చూడండి, మీరు కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం సింగిల్స్ ఇవ్వమ్మా. కానీ మన ఓల్డ్ కస్టమర్స్ గానీ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు గానీ ఏంటి మీరు కూడా ఇట్లాగా మొన్న కామెంట్ చదివాను అక్క, కామెడీగా ఉంది, మీరు మారిపోయారు, అందరిలాగా సింగిల్స్ పెట్టట్లేదు ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు అని. నా దగ్గర తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది. నేను సింగిల్ ఇస్తున్నాను, 50 రూపీస్ అవన్నీ రేట్ వేరియేషన్ సింగిల్ ఇస్తున్నాను. కాకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అమ్మా అంటున్నాను. ఎప్పుడైనా సరే స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి నాకు ఈ శారీ కావాలి అంటే ఖచ్చితంగా అమ్ముతాము వేరియేషన్ తో. అది నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. మీరు కొనట్లేదని నేను అమ్మట్లేదు అని అనొద్దు. కాబట్టి ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ఈ రోజు సూపర్ ఉంది. లాట్ ఉంది. లాట్ అంటే ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. అవి చిన్నపిల్లలకు కావని పెద్దోళ్ళకి కావని 3 ముక్కలు వచ్చేసి 5 మీటర్లు. అవి ఏంటంటే శ్రావణ మాసంలో బోటికోళ్ళు బాగా దాన్ని ఫ్రాక్ కింద రెడీ చేసి అమ్ముతారు. ఆ కలెక్షన్ ఉంది. 5 టీపీలు ఉన్నాయి, 4 1s అంటే 5 to 5.5 6 మీటర్స్ 2 కొలత వేరియేషన్ తో ఉంది. స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా చూడండి ఆ జాయింట్ ఎక్కడ వస్తుంది అన్నది. మీకు అన్నకైతే టైం ఇచ్చేద్దాము. నేను బాయ్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అన్నా, చాలా బాగున్నానన్నా. మీరన్నా? ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్. అడ్రస్ అయిపోయింది. ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ కట్ శారీస్ అమ్మా. సో ఇప్పుడు మన ముందున్నదంతా కూడా కట్ శారీస్ కలెక్షన్. కట్ శారీ కలెక్షన్ మనం ఇంత ముందు ఈ ఐటమ్ పెట్టలా. ఎంత ఏంటంటే ఐ ఫ్యాన్సీలు, ఐ ఫ్యాన్సీ లెనిన్ కాటన్స్. ఇష్టం ఒక్కటని కాదు, చాలా బాగుంటాయి. కానీ నిండుగా భలే ఉంది కట్ట మాత్రం. డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. కంపెనీ బ్రాండెడ్ క్వాలిటీస్ ఇవన్నీ. ఒక్కటని కాదు, ఒక్క చీర ఒక డిజైన్ అని కాదు. డిజైన్ లో బయటికి తీస్తేనే ఒక్కో చీర అర్థం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి అన్ని ఫ్యాన్సీలని అర్థమవుతుంది. కానీ తీస్తుంటే ఇంత మంచి డిజైన్స్, ఇంత డిఫరెంట్ డిజైన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుందండి. ఓకే, చాలా చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ ఏంటంటే ఐ ఫ్యాన్సీ లెనిన్ కాటన్స్ అంటారు ఈ కంపెనీ ఐటమ్స్. ఇంకొక విషయం ఏంటంటే కొలతలు వచ్చేదానికి పక్క 6 మీటర్లు అని చెప్తాము మన దగ్గర. అసలు 6.5 7 వస్తాయి. కాకపోతే ఇందులో కంపెనీ ఒకటి జాకెట్ ఒకటి, ఇది ఒక్కటే మైనస్. ఓకే,
కానీ కొలతలు చూస్తే 7 మీటర్లు దాడిపోతుంది ఒక్కో చీర. ఇది 2.5 మీటర్ పైన 2.5 ఉంది. ఇది వచ్చేదానికి 5 మీటర్లు. అంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ లేదు అంటే మా ఈ కంపెనీకి ఏంటంటే ముక్కలు కట్ చేయడానికి కుదరదు అనమాట. మామూలుగా పెద్ద ముక్క కదా, 80 పాయింట్ కట్ చేసి పెడితే సరిపోతుంది సపరేట్ బ్లౌజ్ కింద. కానీ కట్ చేయకుండా ఉంచితే 5 మీటర్ల చీర వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే చీర సరిపోతుంది ముక్క. ఇంకో ముక్క మిగిలింది కదా, ఈ ముక్కతో టాప్ కుట్టించుకోవచ్చు. ఎవరికైనా ఫ్రాక్ 2 విధాలు ఉపయోగపడతాయి అని చెప్పేసి బ్లౌజ్ కట్ చేయలేదు. కొలతలు మాత్రం ఏ క్లాస్ కి వస్తాయి. 7, 7.5, 8 అన్ని. కావాలంటే కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ లేదనుకుంటే మన ఇంట్లో ఉన్నది. ఒలిగాళ్ళు అనుకోమ్మా, ఇది కుర్చీలోకి వెళ్ళిపోద్ది 2.5 మీటర్ ముక్క. ఇందులో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. కంపల్సరీ కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కట్ చేస్తేనే చీర సరిపోద్ది కరెక్ట్ కుర్చీలోకి. లేదంటే అతుకు తేడా పడుతుంది ఎంత లావాలకైనా సరే. సో కలర్స్ బాగున్నాయి. కలర్స్ డిజైన్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ ఒక్కోటి ఒక్కో చీర డిజైన్ స్టైల్ వస్తాయి. పోచంపల్లి స్టైల్. ఓకే, బాతిక్ పోచంపల్లి కనకాంబరం కలరు. సో బార్డర్ ప్యాటర్న్. సో మరొక డిఫరెంట్ ఫ్యాన్సీ డిజైన్. సో చాలా బాగుంది. ఇది కూడా మంచి నిండు హెన్నా గ్రీన్. ఒక్కొక్క బండిల్ లో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. ఓకే, బండిల్ కి వచ్చేదానికి 35 చీరలు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి కట్టకి 35 పీసులు అయితే ఉన్నాయండి, గమనించండి మొత్తం ఓవరాల్ గా. అండ్ మనకి వచ్చేసరికి 2 కట్ సారీస్ అన్నమాట. సో హెవీ ఫ్యాన్సీ హెవీ లెనిన్ అయితే ఉంటుంది. బాగుంది. హై ఫ్యాన్సీ లెనిన్ బార్డర్ మీద కూడా సెల్ఫ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా వస్తాయి. సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రిన్స్ నుంచి అండ్ సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వచ్చింది అని మన కస్టమర్లకి బాగా అసలు వెల్ నోటెడ్ అనమాట. సండే రాగానే 7:30, 8 మొదలైంది అంటే గంట ఇంక చూస్తా ఉంటారు వీడియో కోసం. అవును, వెయిటింగ్. కామెంట్స్ పెట్టిన సిస్టర్స్ ఇద్దరికి చాలా థ్యాంక్స్. రియల్లీ అసలు ఒక వీడియో కోసం వెయిట్ చేసి అసలు కామెంట్ పెట్టి ఎదురు చూస్తున్నారు అంటే అలా పెట్టడం రాక ఎదురు చూసే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మనకి నెంబర్ ఆఫ్ మెంబర్స్. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ మెటీరియల్ హైఫైగా అయితే ఉందన్నమాట. అండ్ బొటిక్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. సారీ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే బ్లౌజ్ చక్కగా తీసేసుకున్నారంటే చాలా పెద్ద సారీ అనేది అవుతుంది అనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ మనకి వచ్చేసరికి కట్టకు 35 పీసులు. ఆల్ కలర్స్ కలుస్తాయండి. ఒక కట్ట 35 పీసులు అంటే మీకు అన్ని రంగులు కలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే 35 రకాల కొత్త కొత్త డిజైన్స్ అనమాట. అన్ని కూడా వేరు వేరు డిజైన్స్ ఆల్మోస్ట్ కూడా. అవును, మెత్తగా నిండుగా మందంగా ఉంది. మళ్ళీ పైగా అసలు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ మెటీరియల్ అనమాట. అవును, వెరీ నైస్, సూపర్ అన్న. అవును, నా ముందే వేసారు మీరు. బాందని లోడ్ది లాగండి అన్న. ఓకే, సో బాందిని. ఓకే, డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. అమ్ముకునే వాళ్ళు మంచి కలెక్షన్ అన్నమాట. అమ్ముకునే వాళ్ళకైతే ఫ్యాన్సీ కాటన్ కింద చాలా బాగుంటుంది. ఏంటంటే 75% పళ్ళులు కూడా వస్తాయి. పళ్ళులు కూడా వస్తాయి, ఎందుకంటే బ్లౌజులు రావట్లేదు కదా. అసలు బ్లౌజ్ అనేది ఇవ్వాల. అసలు బార్ చీర కూడా బ్లౌజ్ వచ్చిందా లేదా కూడా డౌట్ వచ్చింది నాకు. ఎక్కడ టచ్ అవ్వాలి అసలు బ్లౌజ్. ఏం చేయాలో అర్థం కాదు. కంపెనీ వాడికి ఫోన్ చేసి అడిగాం, ఏందయ్యా ఒక బ్లౌజ్ కూడా రాలేదంటే కట్ పీస్ కి బ్లౌజులు ఇవ్వం. బ్లౌజ్ పీస్ తయారు చేయడానికి వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. శారీలో వస్తుంది బ్లౌజ్, కాకపోతే దానికి ఇప్పుడు శారీ డిజైన్ ఉంది కదా, ఇలాగే దాన్ని కొద్దిగా మేకప్ వేస్తారంట జాకెట్ కూడా. వేసి చెయ్యాలంటే మామూలుగా బ్లౌజ్ వచ్చేదానికి శారీలో చేస్తే, శారీలో చేసినప్పుడు దాంతో పాటు వెళ్ళిపోద్ది. దీని మరి సపరేట్ పడుతుంది మాకు. థ్రెడ్ ఎక్కువ పడుతుంది జాకెట్ కి, కొంచెం తిక్కుగా ఇవ్వాలి మందంగా. అందుకని చెప్పి జాకెట్లు మేము సపరేట్ గా ఇవ్వట్లేదు. శారీకి ఫుల్ శారీకి బ్లౌజ్ కట్ శారీస్ లో రావని చెప్పేసి వాళ్ళే చెప్పేసారు క్లియర్ గా చెప్పారు. అందుకని చెప్పేసి ఇందులో బ్లౌజ్ రాదు. కానీ శారీ కొలతలు మాత్రం అసలు నేను 6 మీటర్లు చెప్తున్నా కదా, 6 మీటర్లు కాదు, 7.5. ఈ ఫోల్డింగ్ లోనే అర్థం అవుతుంది మాకు, ఈ ఫోల్డింగ్ లోనే ఎంత ఫోల్డింగ్ ఉందా అనేది. 8 మీటర్లు అంటే అసలు ఆశ్చర్యం వేసింది నాకు కూడా. ప్రతిదీ చూడు, 3 మీటర్లు ముక్క, 3 మీటర్లు, ఇది 5 మీటర్లు. అబ్బా,
8 మీటర్లు ఏం చేసుకుంటారు. పనిలో కూడా వచ్చింది. నేనేం చెప్తున్నా, ఇట్లా జాకెట్ కట్ చేసుకోవచ్చు. కట్ చేయింది ఎందుకంటే ఈ 5 మీటర్ల ముక్క వస్తుంది. సన్నటోళ్ళకైతే ఈ చీర సరిపోతుంది. అవును, చీర కింద ఇందులో బ్లౌజ్ తీసుకోవచ్చు. 3 మీటర్లు ఇది. 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నా కూడా 2 మీటర్లతో టాప్ కుట్టియచ్చు. అవును, ఇలా అన్ని విధాల ఉపయోగం. అసలు మిషన్ కుట్టి మామూలుగా ఫ్రాక్స్ అమ్మే వాళ్ళు 2 ముక్కలతో 2 రకాల 2 ఫ్రాక్లు కుట్టేయచ్చు. అవును, అలా తీసుకున్నా కూడా అసలు అది 4/3 ప్రాఫిట్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. అందుకని కంపెనీలు ఏంటంటే కొన్ని బయటికి రావు. బయట కంపెనీ పేరు అయితే నేను చెప్తలేదు, చెప్తే రాదు మళ్ళీ. అందుకనే కానీ క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయమ్మా. మీరు కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా వచ్చి షాప్ చూడండి. దగ్గర వాళ్ళు అయితే, గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు అయితే క్లాత్ వచ్చి చూసుకోండి. చూసిన తర్వాత కొనండి. లేదు మనకు రెగ్యులర్ గా ఉండే కస్టమర్లు ఉన్నారు, వాళ్ళకి అర్థమైపోతుంది క్లాత్. మన రెగ్యులర్ ఫాలోవర్స్ కి మీరేం తీసుకొచ్చారు ఈ రోజు ఏంటి అనేది వాళ్ళు ఒక ఎస్టిమేషన్ లో పెట్టేసుకొని చక్కగా కట్టలు వేయించుకొని బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నారండి. మాత్రం హై ఫ్యాన్సీ వారు చీర వచ్చేదానికమ్మా 1000 రూపాయల పైన ఉంటుంది. మనకి ఏంటంటే కట్ శారీస్ లో మనకు తెలియదు కాబట్టి ఫుల్ శారీస్ కింద వచ్చేదానికి 1000 రూపాయలు పక్కా. ఓకే, ఈ ఐటమ్ లో వచ్చేదానికి హోల్సేల్ గా రేట్ వచ్చేదానికి 215 రూపాయలు. 215 రూపాయలు ఇంటూ 35 పీసులు. 35 పీసులు సింగిల్ కావాలంటే ఇస్తా. ఇప్పుడు మీకు దగ్గర 30 డిజైన్లు దాకా చూపించామన్నా. ప్రతి డిజైన్ టిక్ పెట్టుకోండి, క్లారిటీగా పెట్టి మాకు పంపించండి. మీకు ఉంటే ఉందని చెప్తాం, లేదంటే వేరే డిజైన్లు ఉంటాయమ్మా అని చెప్తాం. లేదు బాగా మీకు నమ్మకం ఉంటే గనక మంచి చీరలు మీరే పెట్టండి అంటే 2 చీరలు మంచి పెట్టి పంపిస్తాం. కానీ సింగిల్ చీరల కోసం ఫోటోలు పెట్టండి అని మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. సింగిల్ శారీ ప్రైస్ చెప్పు. సింగిల్ శారీకి 50 రూపాయలు ఎక్స్ట్రా. అది కామన్, అది రెగ్యులర్ గా పెట్టేదే కదా. కొంచెం ఏంటంటే కొద్దిగా వినరు అని, అంటే కొంతమంది మేబీ మిస్ అయిపోయి కింద నేను రాసిన 215 చూసేసుకుని అదే అడుగుతారేమో. కానీ అలా కాదండి, 215 అనేది అమ్ముకునే వాళ్ళకి అండ్ హోల్సేల్ ప్రైస్ అండ్ మనకి సెట్ గా బల్క్ గా కట్టగా తీసుకునే వాళ్ళ ప్రైస్ అనమాట. 35 పీసులు వస్తాయి అండ్ 2 కట్స్ అండ్ 1 జాయింట్. సింగిల్ కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 265. ఓకే అన్న, రేట్ దానికి వర్త్. అవును, ఈజీగా అసలు అమ్మ బాబోయ్ 265 రూపాయలు సింగిల్ శారీకి పెట్టినా కూడా ఆ రేటుకి మీకు బార్చర్ రాదు కదా. క్వాలిటీ డిజైన్ చూడండి, అంతా ఫోటో ప్రింట్లు హై ఫ్యాన్సీ డిజైన్లే, మొత్తం షోరూమ్ ఐటమ్ ఇది. మనం ఏ కాడికి కస్టమర్లకి ఒకటి క్వాలిటీ అలవాటు చేయాలని చూస్తున్నాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది ఏంటంటే టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనం అవసరం చెప్పడం. అది మన దగ్గర నచ్చిన ఐటమ్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 215 రూపాయలు, సింగిల్ అయితే 265 రూపాయలు. నెక్స్ట్ ఇంకా ఐటమ్ చూడండి. నెక్స్ట్ వచ్చేదానికి ప్లెయిన్ ఇది వచ్చేదానికి షిమ్మరు, హై ఫ్యాన్సీలు అన్ని రకాలు కలిపే వస్తాయి. అంటే ఇదే స్టైల్లో మనం ఇంత ముందు పెట్టాం, కాకపోతే ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు. క్వాలిటీ మెటీరియల్ మారుతుంది మెయిన్. అప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు, మెటీరియల్ మారుతుంది. ఇందులో వచ్చేదాన్ని ఒక్కసారి చూడమ్మ, క్లాత్ కూడా డిఫరెంట్ వస్తాయి. ఒక్కో చీర ఒక్కో స్టైల్లో ఉంటుంది. ప్లెయిన్లలో ఇన్ని రకాలు అన్నట్టుగా ఉంది. ఏమైనా వర్క్ లో బ్లౌజులు వేసుకుంటే ఆల్మోస్ట్ ప్లెయిన్లు ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ ఒక 40-50 రకాలు కనిపిస్తున్నాయి. నైస్. 36 ఓకే నైస్ అన్న, నైస్. సో ఇవి ఏంటి, ఎలా వస్తాయి ఏంటి? కట్ శారీస్ ఇవి కూడా. కట్ శారీస్ బండిల్కి వచ్చేదానికి 30 చీరలు వస్తాయి. 30 చీరల్లో మీకు ఎంత లేదన్నా కూడా 17 రకాలు 18 రకాల మెటీరియల్ వస్తుంది. ఒక్కో బండిల్ కి. అందులో కలర్స్ వస్తాయి కొన్ని డబుల్. అంటే మోడల్ వచ్చింది అనుకో, ఆ మోడల్ ఒక కలర్ కాకుండా ఇంకో కలర్ అట్లా వస్తాయి. రకరకాలుగా వస్తాయి. ఫ్యాబ్రిక్ ఐటమ్ అనమాట. మీరు శారీకి యూజ్ చేయొచ్చు, లాంగ్ ఫ్రాకులకి, కస్టమైజేషన్ దేనికైనా సరే యూజ్ చేయొచ్చు. 4 మీటర్లు 2 మీటర్లు 6 మీటర్లు కటింగ్ మనం చెప్పేది 6 మీటర్లు. కానీ కొలతలు వచ్చేదానికి మీకు 7, 7.5, 8 కూడా వస్తాయి ఇందులో. సూపర్. అసలు కొలతల్లో అసలు రాజీ పడే పనే లేదు. క్వాలిటీలు అయితే నెంబర్ 1 గా ఉంటాయి. మనం శాంపిల్స్ చూపిద్దాం, కొన్ని తీద్దాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్. ఎవరికైనా సింగిల్ కావాలంటే ఇలా నేను ఒక్కసారి సింగిల్ వాళ్ళ కోసం ఇలా చూపిస్తాను, వాటి మీద టిక్ మార్క్ పెట్టండి. మళ్ళీ సింగిల్ వాళ్ళు మళ్ళీ విడిగా ఫోటోలు మాత్రం అడగకండి. కొంచెం ప్రైస్ అనేది అన్న వాళ్ళు చెప్తారు ఎంత వేరియేషన్ ఉంటుంది అనేది. ఆ వేరియేషన్ ప్రకారం మీకు కొరియర్ ఛార్జెస్ తీసుకొని పంపిస్తారు.
అసలు ఒక్కో క్లాత్ ఒక్కో మెటీరియల్ అసలు బాబోయ్ సూపర్. ఆరెంజ్ అదిరిపోయింది, పింక్ లైన్స్ అండ్ మనకి పిస్తా షేడ్ అండ్ మనకి అంతా కూడా డోరియాస్, అలానే మనకి షిమ్మర్ లైన్స్. సూపర్ అన్న. షిమ్మర్ లైన్స్ కూడా హెవీ అది. అవునవును, క్వాలిటీ చాలా మస్తుంది. షిమ్మర్ ఇది కూడా. అబ్బో బార్డర్ ప్యాటర్న్. బార్డర్ ప్యాటర్న్ అసలు రకరకాలు కలర్, ఇంగ్లీష్ కలర్ బాగుంది. చెక్స్ వచ్చినాయి. వీటికి ఆల్రెడీ ఏదైనా వర్క్ బ్లౌజులు ఉండి వీటికి గాని కట్టుకుంటే సూపర్ ఉంటది. ఈ బ్లౌజ్ చీరల మీద కలిసేది ఇప్పుడు వీటిలో చాలా వాటికి కలిసి. అవును, జాకెట్ కుట్టించుకోగలిగితే ఒక బ్లాక్ వేసుకోండి, ఒక బ్లాక్ ఉంటే 100 చీరలు కట్టొచ్చు. అది నిజమే, 100 రకాల చీరలు. అవును, ఈ లైట్ కలర్ వాటికి ఇదే కలర్ డార్క్ అయినా వేయచ్చు, బ్లాక్ అయినా లెమన్ ఎల్లో కూడా వేయచ్చు, లక్స్ గ్రీన్ కి వేయచ్చు. అదే ఇంగ్లీష్ కలర్ లో ఇదొక మోడల్. బాగున్నాయి అన్న. హెవీ. అబ్బా అదేంది రేషం లైన్ వచ్చింది, విస్కస్ లైన్ వచ్చింది. ఇది అని మనం చెప్పలేము. ఇలా రకరకాలుగా ఒక్కో బండిల్ కి వచ్చేసరికి 18 రకాలు. సిమ్మర్ లోనే హెవీ లైన్స్. ఓకే, జార్జెట్ లైన్స్. మెటీరియల్ మస్తుంది. ఇవన్నీ కస్టమైజేషన్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అమ్మా. సూపర్ అన్న. ఏంటంటే ఇట్లా జాకెట్ ముక్క అనేది ముక్క వేస్ట్ పోకుండా ఎందుకు బయటపడేయటం అంటే, మేమంటే ఓసీ కింద వేస్తాం అంటే అవతలకి వెళ్ళిపోయింది, మాకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. అందుకని ముక్క 80 పాయింట్లు ఉంది. 80 పాయింట్ సారీ పన్నాలు 80 పాయింట్ జాకెట్ సరిపోద్ది కదా. మళ్ళీ ఇది ముక్క పెట్టారు కదా, ఇక్కడ కొలత దక్కదు. ఈ కొలతగానే వస్తుంది. వేస్ట్ పోవటం దేనికి, కొనుక్కునే కస్టమర్లకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా ముక్కలు పెట్టేస్తారు. దాన్ని బ్లౌజ్ కింద వాడచ్చు, మీ ఇష్టం అది. ఇలామో బండిలకు వచ్చేదానికి రకరకాలుగా వస్తాయి. ఒకటని కాదు, ఒకటని నేను కూడా చెప్పలేను. ఇదొక మోడల్ మళ్ళీ. ఓకే, జార్జెట్ చాలా బాగున్నాయి అసలు. ఒక్కటని కాదు, బండిలకు వచ్చేదానికి 18 రకాల క్వాలిటీ. మామూలుగా అసలు కట్టకేందన్నా 30 చీరలు వస్తాయి. 30 మామూలుగా అయితే 35 పెట్టాలి. బండిల్ నిలబడతలేదు ముందు. హైట్ వస్తుంది, బాగా నిలబడతలేదు, దాంతో బరువు ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి 30 చీరలు పెట్టా. ఎందుకంటే 30 చీరలు దానికి ఏంటంటే కొనుక్కునే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి, ఇలా ఆడవాళ్ళకి కొద్దిగా 30 చీరలే కదా అన్న ఆలోచన ఉంటుంది. 35 అనగానే అమ్మ 35 అనుకుంటాం. 30 ఈజీగా ఉంటుంది. ఏదో నెంబరు అలా మార్పులో చిన్న హ్యాపీనెస్. 5 అనేదానికి 5 పెరుగుతుంది. అదే 30 అనేదానికి ఆ 30 ఈజీగా ఉంది. అట్లా అలా వచ్చేదానికి 30 పెట్టాను. బండిల్కి రేట్ వచ్చేదానికి 200 రూపాయలు. ఓకేనా, 200 రూపాయలు హోల్సేల్ రేట్. నాకు తెలిసి 30లో ఏ పీస్ నిలబడదన్న, అన్ని వెళ్ళిపోతాయి. అసలు అమ్ముకునే వాళ్ళ కోసం నేను ప్లెయిన్ లో ఇప్పటికి చాలా రకాలు చూపించా. అంత ముందు చూపించింది ఇదే స్టైల్ లాగా ఉంటది, కాకపోతే ప్యాటర్న్ ఈ రావు. అది అప్పుడు 195 రూపాయలు పెట్టా, ఇప్పుడు 5 రూపాయలు పెరిగింది. వాస్తవంగా అయితే నేను 225 రూపాయలు అమ్మాలి. 225 రూపాయలు అమ్మితేనే నాకు ఏదైనా గిట్టుబాటు అయింది. కానీ ఆ 25 రూపాయలు కూడా అనవసరం అని చెప్పేసి కస్టమర్ వాళ్ళు ముందు 1 రూపాయి తింటే మళ్ళీ ఇదే ఐటమ్ అడుగుతారు. అందుకోసం అని చెప్పేసి 200 రూపాయలు పెట్టారు. 200 రూపాయలు, కేవలం 200 రూపాయలు హోల్సేల్ కొనుక్కుంటే బండిల్. అది ఇందులో సగాలు ఏంటి అయ్యి మాత్రం అడగొద్దమ్మా దయచేసి. సింగిల్స్ పెట్టకూడదు అనుకుంటున్నా, కానీ ఒప్పుకోరు. నేనైతే మాత్రము ఇక్కడున్న డిజైన్ కొంచెం చూపించాను. ఈ డిజైన్స్ లో ఎవరైనా టిక్ మార్క్ పెట్టండి, ఒక 50 రూపాయలు ఎక్కువతో మళ్ళీ కొరియర్ చార్జెస్ సపరేట్ గా పంపిస్తారు. మళ్ళీ ఈ గ్రీన్ ఒకసారి తీసి ఫోటో బెటరా, ఈ పీచ్ అట్లా మాత్రం వద్దు. ఎందుకంటే చాలా మంది రీసేలర్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ సాత్విక్ ప్రింట్స్ తో మన జర్నీ 2 ఇయర్స్ మీ అందరికీ తెలుసు. నెంబర్ ఆఫ్ రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఉన్నారు కాబట్టి. అండ్ సింగిల్స్ కావాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి, అదే ప్రైస్ ఉండదు, 50 రూపాయలు వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే 200 ఇంటూ మనకు ఒకసారి 30, అంతే కదా, 6,000. ఓకేనా, షిప్పింగ్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా పడింది. మీరు ఫోటోలు పెట్టండి, మీకు కావాలనుకున్నది ఉంటే ఎమ్మటే మేము అంతే, లేదంటే లేదమ్మా అని చెప్పేస్తాం. లేదు మీకు మీరు అడిగింది లేదు అన్నా, మంచి చూసి ఒక 4-5 చీరలు పంపించండి అన్నా అంటే అలాగే పంపిస్తాం. మంచి ఇబ్బంది ఏం లేదు, మీరు నమ్మితేనే. అది కూడా అంతే, మా మీద నమ్మకం పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అసలు వద్దు. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. మీరు నిన్న ఒక ఆమె వచ్చింది,
వాళ్ళకి చూపించుకుంటుంది, వాళ్ళకేమో ఏది అర్థం కావట్లా. అందుకని చెప్పేసి వద్దాల. మీకు కావాలనుకుంటే ఫోటోలు పెట్టండి, బండిల్స్ క్లియర్ గా ఉన్నాయి, చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. కాబట్టి మీకు నచ్చిన బండిల్లో టిక్ పెట్టి పంపిస్తే అది ఉంటే మీకు పంపిస్తాం. లేదంటే ఆ కలర్ లేదమ్మా వేరే మోడల్ ఉందని చెప్పి మీకు చెప్తాం. లేదు మంచిగా పంపించండి అన్నా అంటే మంచిగా పంపిస్తాం. ఇక అది హోల్సేల్ రేటు 200, సింగిల్ అయితే 250 రూపాయలు. కావాలి అనుకున్న త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. ఇదైతే లిమిటెడ్ స్టాకులే, అన్లిమిటెడ్ అయితే కాదు. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు, మనకు వచ్చేదానికి కొద్దిగానే వస్తాయి. స్టాక్ అనేది లిమిట్ గానే వస్తాయి. మనకు పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళు ఏంటంటే వేస్ట్ పోనివ్వరు. వాళ్ళు వేస్ట్ పోతేనే మనకు వచ్చేది. వేస్ట్ పోనీయకుండా చాలా జాగ్రత్తగా గ్రేడ్ తయారు చేసుకుంటా ఉంటారు. అందుకని లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్లెయిన్. ఇంకో ప్లెయిన్ ఇది వచ్చేదానికి షిబోరి ప్లెయిన్. ఇది ఇందులో ఏంటంటే ఒకటి మనం పోయిన ట్రిప్ ఇప్పుడు కాదు, ఒక 4 వారాలు అవుతుంది, 4-5 వారాలు అవుతుంది. అప్పుడు ఇందులో బారు చీరలు 5.5 మీటర్ ఇది తీసుకొచ్చి, అంటే అప్పుడు మనకు తక్కువలో దొరికినాయి కాబట్టి బ్లౌజ్ తో పాటు 310 రూపాయలు పెట్టాం. అంటే అప్పటికే హోల్సేల్ గా 5.5 మీటర్ ముక్క వచ్చేదానికి 365 రూపాయలు హోల్సేల్ ఉంది. అవును. అయినా ఇది అన్ని రేట్లు కాదని నేను చీర జాకెట్ తో సహా 310 రూపాయలు పెట్టా. ఆ తర్వాత చీరలు అడిగితే వాళ్లే రేట్ ఎక్కువ చెప్తున్నారు. మన 5.5 మీటర్ వరకు 350 చెప్తున్నారు. అప్పుడు తక్కువ ఇచ్చారు కదండి, ఇప్పుడు ఇవ్వండి అంటే అప్పుడు ఏదో ఛాన్స్ నీకు దొరికింది కాబట్టి బై లక్ తీసుకోగలిగావు. ఇప్పుడు అట్లా లేదు, మెటీరియల్ రేటు పెరుగుతుంది, అందుకని రేటు పెరిగింది అన్నారు. సరేలే ఇవన్నీ ఎందుకులే బార్ చీరలు పెట్టి అంత రేటు పెట్టి కొన్ని ఎంత కమ్మాలి, మా కస్టమర్ కి తక్కువ ఇవ్వాలి నేను చూస్తుంటాను, కట్ పీస్ తీసుకుంటాను అని చెప్పి కట్ పీస్ తీసుకొచ్చారు. ముక్కల చీరలు సేమ్ అదే మెటీరియల్. ఇంకా ఒక మాట చెప్పాలంటే దాని మీద ఒక 5 రూపాయలు క్వాలిటీ ఎక్కువే ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది. ఇది కూడా మీకు బండిల్కి 30 చీరలు వస్తాయి, 30 పీసులు, 20 రంగులు వస్తాయి. 20 రంగులు 30 పీసులు అండి. 20 రంగులు 30 పీసులు వస్తాయి. ఇప్పుడు ఈ బండిల్లో ఉన్నది ఈ బండిల్లో ఉండవు కొన్ని, అంటే సగం కలుస్తాయి. అంటే ఒక 20% 30% కలుస్తుంది కలర్ మ్యాచింగ్, మిగతా కలవు. బండిల్ కి 30 చీరలు ఉంటాయి, 20 చీరలు కొత్తవి ఉంటాయి, 10 చీరలు పాతవి ఉంటాయి. రిపీట్ డిజైన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేదానికి షిబోరి కట్టింగ్ వచ్చేదానికి మనకి 6 మీటర్లు 7 మీటర్లు కొలతలు చెప్పాల్సిన పని లేదు, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కస్టమర్లకు కూడా తెలుసు, మన కస్టమర్లకి. ఇది వచ్చేదానికి 3, ఇది 4.25, 4.20 వేసుకో. 4.20 వేసుకున్నప్పటికి 7.20. ఎంత పెద్ద చీర అయిపోయింది. ఓకే, కానీ నైస్ అన్న. మెటీరియల్ అయితే ప్యూర్ జార్జెట్, అసలు ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది. అప్పుడు కూడా మన దగ్గర కొన్ని జాకెట్లు ఉండాలి. అమ్మా జాకెట్లు అమ్మా అంత ముందు అప్పుడు 5.5 మీటర్ చీరకి చూపిస్తా జాకెట్లు కూడా. అప్పుడు మనం అమ్మిన చీరలకి జాకెట్లు మిగిలి నాకు లాస్ట్ వీక్ గిఫ్ట్ గా కూడా అవును. శారీ పైన మనము తృప్తి కోసం పెట్టాము అంతే. అసలు సిస్టర్స్ అందరికి బ్లౌజ్ అది కూడా నేను డబ్బులు పెట్టి కొన్నదే. అదే అప్పుడు నాకు ఛాన్స్ దొరికినాయి కాబట్టి నేను అట్లా జాకెట్ ఫ్రీగా పెట్టేసి అమ్మా. ఇప్పుడు అదే చీర అడుగుతుంటే వాళ్ళు ఇక్కడ ఉన్న నెత్తి మీద ఉన్న రేట్లు, అందుకని చెప్పేసి కట్ పీస్ తీసుకున్నాను. మీకు ఇంకో విషయం ఏంటంటే బారు చీరకు వచ్చే క్వాలిటీ కంటే కట్ పీస్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది, క్వాలిటీ హెవీ ఉంటుంది, బాగా ఉంటుంది. అందుకని చెప్పి కట్ పీస్ పెట్టాను. బండిల్ కి 30 చీరలు వస్తాయి అమ్మా. రంగులు చూసుకోండి, ఎవరన్నా సింగిల్ కావాలన్నోడు కట్ట తీసా ముందుగానే. మీకు ఆల్మోస్ట్ బండిల్ కి 20 రంగులు వస్తాయి, 10 రంగులు రిపీట్ వస్తాయి. ఇలా ఈ 2 బండిల్లో చూసుకోండి. ఇంకా ఉండయి, మీకు కావాలంటే ఒక బండిల్ ఫోటో పెడతాము. ఒక 5-6 చీరలు తీసుకుంటామన్నా అంటే బండిల్ ఫోటో పెట్టడం సేఫ్, అట్లీస్ట్ కొద్దిగా. అందులో మీకు నచ్చిన రంగు చెప్పండి తీసిస్తా, అంతవరకే. కానీ ఇవి అయితే వల్ల కాదు. సింగిల్ వచ్చేదానికి 300 రూపాయలు పడింది, 50 రూపాయలు ఎక్స్ట్రా. హోల్సేల్ రేట్ వచ్చేదానికి 250 రూపాయలు. 250 రూపాయలు. కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ ఉంటుంది. రంగులు తీసి బయట వేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకేనా, బ్లూ చాలా బాగుంది అసలు, దేనికైతే హైలైటెడ్ ఉంది అసలు. అట్లా వేస్తే ప్లేస్ చాలు. అయితే డిజైన్ అర్థం కావాలంటే అట్లా వేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా జాకెట్ ముక్కలు కూడా పెట్టాము, తెలియదు ముక్కలు మిగిలి కదా. సూపర్.
కలర్ మ్యాచింగ్ లైట్ డార్క్ రెండు వస్తాయి, రెండు కవర్ అవుతున్నాయి. ఇప్పుడు కడుతున్నారు చాలా మంది, ఇది ట్రెండ్ అవుతుంది మళ్ళీ. బయట హోల్సేల్ గా డిమాండ్ 5.5 మీటర్ చీర వరకే 350 రూపాయలు చెప్తున్నారు. 5.5 మీటర్ చీరే ఇక మనం ఎంత అమ్మాలి, అవును కస్టమర్లు ఎంత కొనాలి, వాళ్ళకి ఎంత లాభం రావాలి, అందుకనే మనం మిక్సర్ వాటిలో ఎగబడేది. క్వాలిటీ మాత్రం అవసరం అండి, అసలు లైట్ డార్క్ రెండు వస్తాయి. మంచి ఇంగ్లీష్ షేడ్ కలర్స్ నేను సింగిల్ చాలా బాగుంది. ఇగమ్మా ఇది ప్యూర్ షిమ్మర్, ప్యూర్ షిమ్మర్ లో షిబరి, ఇది ఇంకా రాలేదు ఐటమ్, వస్తుంది అవునవును నెక్స్ట్ లో వస్తుంది. కాకపోతే తయారు చేస్తున్నాడు, జస్ట్ మనకు అట్లా వచ్చింది శాంపిల్ గా. షిమ్మర్ లో షిబర్ నిజంగానే క్లాత్ కూడా షిమ్మర్ స్మూత్ గా ఉంది, షైనింగ్ ఉంది. అవును ఏంటంటే వెడల్పుగా బరకగా లేకుండా స్మూత్ గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంది, ఒక లెమన్ అదిరిపోయింది. మ్యాంగో ఎల్లో టమాటా రెడ్, సూపర్ కలర్స్ అసలు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి అసలు కలర్ చార్ట్స్. వైలెట్. సో గుంటూరు వైష్ణవి హోల్సేల్, కానీ షేడ్ మారింది కొంచెం లైట్ డార్క్. ఇంకోటి ఇందులోనేమో ఇది క్రష్ వచ్చింది, దీనికి రాలేదు. వేరియేషన్స్ వస్తా ఉంటాయి. పాచి గ్రీన్ అన్న 250 అన్న హోల్సేల్ రేట్ అయితే 250 రూపాయలు. 250 ఇంటూ 30 30 7.5 పడుద్ది. కానీ ఐటమ్ అయితే అందరి దగ్గర దొరకదమ్మా, ఇది తెస్తానికి కూడా చాలా కష్టపడుతున్నాం. ఇక పింక్ సూపర్ అన్న, అసలు చాలా బాగుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రము మంచి అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరగాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మాత్రం సాత్విక్ ప్రింట్స్ లో మీరైతే పర్చేస్ చేయండి అండ్ మీరు చక్కగా నిలబడతారు బిజినెస్. ఇదైతే మాత్రం గ్యారంటీ అండి. 250 ఇంటూ 30 పీసులు అండ్ సింగిల్ అయితే మీకు అసలు 300 పడుతుంది, గమనించండి. కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ఒకటమ్మా, ధైర్యం చేయకుండా మనం వ్యాపారం ఏది ముందుకు రాలేదు, చెప్పే పడదు. ధైర్యం చేసి ఆ అడుగు ముందుకేస్తేనే ఆ అడుగు తప్పటడుగు అయిద్దా కరెక్ట్ అయిద్దా అనేది కూడా తెలిసింది. ఒకసారి ఓడిపోయాం, రెండోసారి ఓడిపోగా జాగ్రత్త పడతాం. అవును, అది అనేది ధైర్యం చేయాలి ముందు. మీరు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ధైర్యం చేసి అడుగు ముందుకు వేయండి. దేవుడి మీద భారం వేయండి. మనకు కష్టం కూడా ఉండాలి. దేవుడి మీద భారం వేయటం కాదు, మన కష్టం కూడా ఉండాలి. ఐటమ్ చూసుకోండి, ఇట్లాంటి ఐటమ్ ఏంటంటే పద్దాకలు దొరకవు. ఇది కూడా అమ్మా అన్లిమిటెడ్ కాదు. నాకు కష్టపడితే గానీ 1000 చీర రాల, అది కటింగ్ చేస్తే. ఆ 1000 చీర ఉంది నా దగ్గర, కావాలని త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో బార్ చీరలు చాలా మంది రిపీట్ అడిగారు, ఒకసారికే దొరికినాయి, రెండోసారి దొరకలా నాకు. చాలా మంది అడిగారు, అందుకనే కట్ పీస్ తెప్పించాను. చెప్పే అందరికి కట్ పీస్ వస్తాయమ్మా, కంగారు వద్దు, కట్ పీస్ తీసుకోండి, మీకు ఇంకా రూపాయి లాభం మిగిలిద్ది అని చెప్పాను. కట్ పీసుల్లో చూసుకోండి. మాక్సిమం ఆల్మోస్ట్ జాకెట్లు వస్తున్నాయి సపరేట్ గా ముక్కలు, లేదంటే కటింగ్ చేసుకోవచ్చు. రన్నింగ్ లో ఇబ్బంది ఉండదు మనకి. మళ్ళీ మనం కటింగ్ లో రన్నింగ్ చేసుకున్నా కూడా చీర ఇంకా ఎక్కువే ఉంటది, గమనించండి. ఇట్లా రంగులు చూసుకోండి అమ్మా, అన్ని రంగులే. పెసరపచ్చ ఉంది, అవును, లెమన్ ఎల్లో, సంపంగి, యాష్, గ్రే, దూపియానా పింక్, అలానే టొమాటో రెడ్, మస్టర్డ్, ఆల్ కలర్స్ అండి. ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. బండిల్ కి 20 కలర్స్, అంటే ఒక బండిల్లో 20 రంగులు వస్తే నెక్స్ట్ బండిల్ ఏమైందంటే మారుతాయి రంగులు. అదే ఇప్పుడు ఈ బండిల్లో వచ్చిన రంగులు ఇందులో చాలా వరకు లేవు, అలా మారుతా వస్తాయి. అలా చూసుకుంటే మనకి యావరేజ్ గా ఒక 40-50 రంగులు వస్తాయి. అబ్బా, మ్యాచింగ్ చాలా బాగుంటది. బండిల్ కి 30 తీసుకోవాల్సిందే. అలా తీసుకుంటేనే మీకు రంగులు కలుస్తాయి. అవును, 10 చీరలు తీసుకుంటాం, 15 చీరలు తీసుకుంటాం, సగం కట్టివ్వండి అంటే కుదరదు, కష్టం అది. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రైస్ దొరికే కలెక్షన్ కూడా కాదు, ఇది కస్టమర్ కే బెనిఫిట్. ఇప్పుడు సూరత్ లో కూడా ఏమవుతుందంటే ట్యాక్స్ బాగా పెరిగిపోయింది. గ్రే తయారు చేయడానికే చాలా కాస్ట్ అవుతుంది. దాని మీద మళ్ళీ కలర్ వేయాలి, దాన్ని మళ్ళీ డిజైన్ వేయాలి, శిబోరి డిజైన్ వేయాలి. ఇలా ఆలోచించుకుంటూ పోతే తయారు చేసే వాడికి ఏం మిగలట్లా. వాడేం చేస్తున్నాడు, ఎందుకు వచ్చిన తరగానే పని ప్రొడక్షన్ తగ్గించేసుకుంటున్నాడు. ఇంతకు ముందు ప్రొడక్షన్ ఒకేసారి 1,00,000 మీటర్లు తయారయ్యేది. 1,00,000 మీటర్లు ఒక్కొక్క కలర్ కి, ఒక్కో డిజైన్ కి, 1,00,000 మీటర్లో 6:30 కట్ చేసుకుంటా పోతే ఎన్ని చీరలు అవుతాయి? అలా చూసుకుంటారు. అలాంటిది ఇప్పుడు తయారు చేయట్లేదు, అంత ప్రొడక్షన్ లేదు. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకంటే గ్రే రేట్ పెరిగింది, ట్యాక్సులు పెరిగినాయి. ఆర్డర్ ఉంటేనే తయారు చేస్తున్నారు. ఎవరైనా ఎక్స్పెషల్ ఇస్తే
స్పెషల్ గా ఇస్తే ఆర్డర్ ఇస్తే తయారు చేస్తారు. ఇప్పుడు నేను తయారు చేస్తున్నా, కస్టమర్ నువ్వు ఆర్డర్ ఇచ్చావు నాకు ఇన్ని చీరలు కావాలని 1000 చీర, ఆ 1000 చీర వరకే తయారు చేస్తున్నా. కాదని ఇంకో 1000 చీర ఎక్స్ట్రా తయారు చేసుకుంటే ముందు జీఎస్టీ కట్టి కూర్చోవాలి. అంతేగా, ఎప్పటికి వెళ్ళిద్దో తెలియదు. అవును, ముందుగానే జీఎస్టీ కట్టి కూర్చోవాలి. ఆ జీఎస్టీ కట్టాలంటే 1000 చీరకి ఎంత, సపోజ్ 300 వేసుకో, చీరకి 15 రూపాయలు అంటే 1000కి 15 అంటే నాకు 1,15,000 రూపాయలు ముందు కట్టి కూర్చోవాలి. 15,000 ఎవరు తిన్నట్టు అలా ఆలోచిస్తారు. అలా ఆలోచించే చాలా మంది ప్రొడక్షన్ తగ్గించేశారు సూరత్ లో. కొత్త ఐటాలు యాడ్ నుంచి వస్తాయి ఇంకా, అది కూడా మనం కొనే కస్టమర్ కూడా ఆలోచించాలి. రేట్లు పెరిగినాయి అంటే ఎందుకు పెరుగుతాయి, పై నుంచి పెరిగితేనే ఇక్కడ మనం పెంచుతాము. అదమ్మా ఇది ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకైతే అసలు పల్లెటూరులో తేపాకుంటున్నారు. వాళ్ళు కొత్తగా డిఫరెంట్ అంటే మెత్తడి చీరలు కావాలి, కొత్త రకం ఏం వచ్చింది బాగా ఫాలో అవుతున్నారు సీరియల్స్ అట్లా కూడా చూసి. అందుకని ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళకైతే చాలా అనువైన రేట్ అమ్మా. కేవలం 250 రూపాయలు హోల్సేల్ రేటు. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా చెప్పాం కదా, కంటిన్యూ అవుతానే ఉంటది. కావాలనుకున్న ఫోటోలు తీసుకొని మీకు పలాంచీర అని పెట్టండి, రంగులు ఉంటే ఇస్తా ఆల్మోస్ట్, లేవనుకోండి లేవని చెప్తాం అంతే. సరే నెక్స్ట్ ఇంకా ఐటమ్ చూడండి. నెక్స్ట్ వచ్చేదానికి డోలా పట్టు. ఇది వచ్చేదానికి 5 నుంచి 5.5 కొలత, 6 మీటర్లు అయితే కాదు. మాక్సిమం కొలతలు వచ్చేదానికి కుర్చీల్లోకి వెళ్ళేటట్టుగానే వస్తాయి, కానీ ఆ మాట మీరు చెప్పకూడదు. మేము చెప్పేది ఏంటంటే అతుకు ఎటైనా రావచ్చు, 5 నుంచి 5.5 కొలత అని చెప్తాం. ఇది ఎంత ముందు కూడా పెట్టాము, ఆల్రెడీ చాలా మంది రిపీట్ అడిగారు, అప్పుడు దొరకలేదు, ఇప్పుడు దొరికింది. కటింగ్ పెట్టించాను. ఇందులో కేవలం 5 మీటర్ల చీరలే కటింగ్ చేపించా, 6 మీటర్ల చీర చేయించలేదు. ఎందుకంటే చాలా మంది అడిగారు. ఎంత స్టాక్ లాస్ట్ గోడ దాకా మొత్తం ఇదంతా అన్లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్. మరి 6 మీటర్ల చీర చేయించలేదు కదా, 5 మీటర్ల చీరలే చేయించా. ఇందులో అచ్చంగా 5 నుంచి 5.5 అంటే 5 మీటర్లు ఏం రాదు, 5.5 వస్తాయి, 6 వస్తాయి. కాకపోతే కొలతలు మనం చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, కానీ క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది. పల్లో వచ్చింది. ఇది వచ్చేసరికి 4 మీటర్ల పైన ఉంటుంది. మా వీటిలో ఇంకోటి బ్లౌజులు అయితే రావు, ఓన్లీ శారీ 5 నుంచి 5.5, 6 కొలతలు వస్తాయి. వితౌట్ బ్లౌజ్ అనుకోవడమే, వితౌట్ బ్లౌజ్, పక్కా వితౌట్ బ్లౌజ్. 6 మీటర్ల చీర అయితే కట్ట కుర్చీలోకి వెళ్ళేది అయితే బ్లౌజులు పెడతారు. ఇందులో 5 మీటర్ల దానికి బ్లౌజులు రావు. క్వాలిటీలు అయితే మాత్రం సూపర్ గా ఉంటాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి. క్వాలిటీలు గానీ డిజైన్లు గానీ ఒక దాన్ని చూసి దాన్ని చూడలేదు. అదే డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కట్టకేనన్నా ఇది 35 వస్తాయి, ఇవి 35 పీసులు ఉంటాయి. జాకెట్ రాదని చెప్పానా, ఎమ్మటి నాకు గాలి ఇస్తారు మా వాళ్ళు. జాకెట్ ముక్క పెట్టాడు. అమ్మా ఇది ఇట్లా వచ్చిందని చెప్పేసి అన్నిటికీ వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు దయచేసి. ఇగో మీటర్న్నర, ఇది వచ్చేదానికి 5 మీటర్ల, 5 మీటర్లు, మీటర్న్నర, 5, 6.5. కానీ అయితే జాయింట్ మాత్రం కుర్చీలో ఎక్స్పెక్ట్ చేయకూడదు, వీటికి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం పెట్టే రేట్ అంతా మామూలుగా 6 మీటర్ల చీర 250, 275 రూపాయలు అమ్మాం. ఇది వచ్చేదానికి కేవలం 150 రూపాయలు. 150 ఓన్లీ. నేను పోయినసారి అమ్మిన క్లాత్ కి ఈ క్లాత్ కి చాలా వేరియేషన్ ఉంటది. పోయినసారి దానికంటే క్లాత్ ఇవి ఇంకా హెవీ ఉంటాయి అన్నమాట, ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా ఉంటాయి. ఒక్కసారి క్లాత్ పట్టుకుని చూడము, పోయినసారి పెట్టిన దానికి ఇదంతా చాలా తేడా ఉంటుంది. క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక ఇందులో లహరియా ప్యాటర్న్. కొలతలు చూస్తే అసలు మైండ్ పోతుంది. మెటీరియల్ కూడా అదిరిపోయింది. 3 మీటర్లు, ఇది 3, 6 మీటర్లు ఇక్కడే ఉంది. మనం ఏంటంటే చెప్పడం బెటర్, అడ్జస్ట్మెంట్ ముక్క రాకపోతే 5 మీటర్లు వస్తుందని చెప్తాం కాబట్టి ఆ మాట మీద ఉంటాం. 5 మీటర్ల కాడ నుంచి అనుకోండి అమ్మా అని. కానీ జనాలకి ఏంటంటే కొలతలు బాగానే వస్తాయి, వాళ్ళు ఇబ్బంది పడకుండా డౌట్ పడకుండా ఉంటారని చెప్పి 5 మీటర్ల కాడికి చెప్తాం. కొలతలు అయితే 5.5, 6 చాలా వస్తాయి రకరకాలుగా. ఇదొక ప్యాటర్న్, అదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్. డిజైన్ స్టైల్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి. స్టాక్ అయితే అన్లిమిటెడ్ మొత్తం స్టాకే, బ్యాక్ సైడ్ మొత్తం అదే, గోడ దాకా అదే రకరకాలుగా ఉంటాయి. అమ్మ చూసుకోండి, ఇవన్నీ క్వాలిటీలు అయితే నెంబర్ 1 గా ఉంటాయి. జాకెట్లు అయితే రావని అనుకోండి, అంతే అలానే అనుకోండి. ఒక దాంట్లో వచ్చిందని చెప్పేసి అన్నిటికీ వస్తాయని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఇంకో విషయం ఏంటంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, స్కిప్
ఇట్లా చూస్తే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థమైంది, ఒక క్లారిటీ వస్తుంది. ఇది డోలా పట్టు మనకి వచ్చేసరికి ఏంటంటే 35 ఉంటాయి, 150 రూపాయలు. 150 రూపాయలు. సింగిల్స్ ఆఫ్లు ఏముండవు ఇందులో, సింగిల్ అనే మాటే ఉండదు. బండిల్ టు బండిలే. మీకు బండిల్ టు బండిల్ ఎన్ని బండిలు కావాలంటే అన్ని బండిలు ఫోటోలు పెట్టమని ఫోటోలు పెడతాం. మీకు నచ్చిన బండి సెలక్షన్ చేసుకోండి, వీడియో కాల్ అయినా సరే ఇబ్బంది ఏం లేదు. బండిలు ఓపెన్ చేసి సెలక్షన్ మాత్రం ఈ ఫోటోలు అట్లాంటివి ఉండదు. 4 రకాల బండిల్స్ పెట్టా, 4 మ్యాచింగ్ అనమాట. అంతేగా మరి మీకు ఏ మ్యాచింగ్ నచ్చితే ఆ మ్యాచింగ్. ఇప్పుడు 2 నచ్చినాయి, ఈ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్, లేదా ఈ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్, ఇట్లా 2 మ్యాచింగ్ కావాలంటే 2 మ్యాచింగ్ తీసుకోవచ్చు. బండిల్ కి 35 వస్తాయి, కేవలం 150 రూపాయలే. ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళకైతే ఈ ఛాన్స్ రాదమ్మా. మళ్ళీ లిమిటెడ్ కాదు స్టాక్, అన్లిమిటెడ్ ఉన్న కస్టమర్లు వెయిటింగ్ ఉన్నారు బాగా. ఒక్కొక్కరు వీడియో వెళ్ళంటే వాళ్ళ ఇష్టం, అన్న నాకు 4 కావాలంటారు, 5 కావాలంటారు. ఎందుకంటే పోయినసారి రాజమండ్రి అమ్మాయి అసలు రెగ్యులర్ కంటిన్యూ తీసుకుంది. నేను 3 వారాలు పెట్టా, 3 వారాలు అమ్మాయి తీసుకుంది. 2 బండిల్స్ కాడికి ఫస్ట్ బండిల్ ఒక బండిలే తీసుకుంది. తెల్లారే ఫోన్ చేసింది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ స్టాక్ చూసుకుంది, క్వాలిటీ, అన్న నాకు ఇంకో బండిల్ పెట్టండి అన్నాను. అట్లా దగ్గర నా దగ్గర ఒక 6-7 బండిల్ ఉంది. అంటే ఫస్ట్ టైం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఈ పెట్టంగానే అమ్మాయి అమ్మటి ఆర్డర్ పెట్టింది, అన్న నాకు 2 బండిల్స్ కావాలంటది కంపల్సరీ. ఈ చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ఇటు నుంచి అయితే కంటిన్యూ ఉన్నారు. అట్లా మనకి దేవుడి దయ, రిపీటెడ్ కస్టమర్స్, దేవుడి దయ, కస్టమర్ల ఆశీర్వాదం. ఇట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మకం ఏర్పడింది. క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఇస్తున్నాడు అన్నాయి అని చెప్పేసి అదొక నమ్మకం ఏర్పడింది. వీడియో రంగాలనే వచ్చేసింది. ఇంకొక ఉంది వీకోట, వారం ఆర్డర్ పెట్టిద్దాం ఐటమ్. ఆమెకి ఏంటంటే చిన్నది వ్యాపారం, ఆమెకి ఇంకో బిజినెస్ కూడా ఉంది. ఆ బిజినెస్ తో పాటు ఇది కూడా రెండు రన్ చేస్తుంది. నాతో చెప్తూ చదువుతా, అన్న నా షాప్ చాలతలేదన్న నాకు అంటది. నువ్వు ఇచ్చే ఐటమ్స్ కి నాకు షాప్ చాలతలేదు, కొత్త పెద్దది తీసుకోవాలంటది. సరేనమ్మా అలాగే అంటది. వారం ఐటమ్ పర్చేజ్ చేసింది. అలాగే ఈ ఐటమ్ కావాలనుకుంటే త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత లేదు అని చెప్పి అనుకోవద్దు. మొన్న 350 రూపాయలు సింగిల్ చీర పెట్టాం, గుర్తుందమ్మా? గుర్తుందన్నా. గ్లాసీ బ్రాస్. అవును. ఎంతమంది షాప్ కాడికి వచ్చి కూడా వెళ్ళిపోయారు. దానికోసం ప్రత్యేకంగా అమ్మా ఐటమ్ వస్తది, కాకపోతే అది సింగిల్ కలర్ మిగిలిపోయిందని చెప్పేసి నేను చీరకి 130 రూపాయలు నష్టపెట్టుకుని అమ్మా. దగ్గర 600 చీర అంటే ₹1,00,000 పైన అయిపోయింది. అదే కనుక నాకు ముందు క్యాష్ అయిపోయింది అనుకో, ఇంకో ఐటానికి వస్తుంది, ఇంకో ఐటమ్ తెచ్చుకోవచ్చు. అందుకని చెప్పి నాకు నష్టం వస్తే వచ్చిందని చెప్పి పెట్టాను. అది కనుక వస్తే మీకు కలర్ మ్యాచింగ్ గానీ ఏదైనా సూపర్ గా ఉంటుంది. 450 రూపాయలు పడింది. అది ముక్కలు చీర. బ్లౌజులు అయితే రన్నింగ్ బ్లౌజులు వచ్చేది, సపరేట్ గా బ్లౌజులు రావు, కంపెనీ వాళ్ళు ఇవ్వరు. అది ఐటమ్ అది వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేదానికి డోలా సిల్క్. ఓకే, మనం ఇందాక డోలా పట్టు చూసాము. ఇంకో విషయం కూడా చెప్తున్నానమ్మా, ఇక ఇది అంతకు ముందు 6 మీటర్ల చీరలు ఆపేస్తానని చెప్పి పెట్టేసే వీడియో, ఈసారి నుంచి 5 మీటర్లు కూడా ఆపేస్తున్నాను. అందుకనే అన్లిమిటెడ్ స్టాక్ పెట్టా. నేను 6 మీటర్ల చీర కూడా కటింగ్ చేయకుండా 5 మీటర్ల వరకే కటింగ్ చేసి ఇందులో పెట్టాను. క్వాలిటీ అయితే నెంబర్ 1 గా ఉంటది. డోలా పట్టు ఒక రేట్ వస్తుంది, ఇది ఒక రేట్ వస్తుంది. ఎంత రేట్ అంటే తేడా ఉండదు, 10 రూపాయలు తేడా. అది 150 రూపాయలు, 140 రూపాయలు. ఇట్లా ఇవన్నీ ఇవి కూడా సేమ్ 35 వస్తాయి. 35 పీసులే. డిజైన్ లో కూడా రకరకాలుగా వస్తాయి, ఒకదాని మించి ఒకటి ఉంటది. ఇక ఇదే లాస్ట్ అనుకోవటమే. అవునా? ఓకే ఓకే. ఎందుకంటే అయిపోయింది డోలా. ఇప్పుడు మనం పార్సల్ పెట్టాము, ఒరిజినల్ డోలా పట్టు అసలు మామూలుగా రెస్పాన్స్ కాదు. ఎంతమంది షాప్ కి వచ్చారు డైరెక్ట్ ఒరిజినల్ చూద్దాం అని. అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తీసుకెళ్లిపోతానే ఉంటారు. అయిపోయింది. ఇక ఇట్లా డిజైన్లు వస్తా ఉంటాయి. మనకి రిపీటెడ్ డిజైన్స్, తెలిసిన డిజైన్లు చాలా కొన్ని తెలియని కూడా ఉంటాయి, కొన్ని తెలియని ఉన్నాయి. రెగ్యులర్ గా మనకి ఏంటంటే డోలా సిల్క్ అనేది ఏంటంటే వచ్చిన డిజైన్ లో వస్తా ఉంటాయి రిపీటెడ్ గా, ఎందుకంటే బాగా పాపులర్ అయినాయి. అవునవునవును. ఓకే, ఇలా ఒక్కటి కాదు, ఇందులో రకరకాల డిజైన్లు వస్తాయి. ఇప్పుడు ఇవి 5 మీటర్లు, దీనిలో కూడా బ్లౌజ్ రావదా అన్న? బ్లౌజ్ రాదనే చెప్తున్నాగా. బ్లౌజ్ రాదనుకోండి, నేను రాదని చెప్తాను, మా ఊళ్ళు పెడతారు. ఏం చేయలేము దీనికి.
రాదని చెప్పానా, ఇది లంగావని స్టైల్. లంగావని, దాంట్లో లంగావని స్టైల్ కూడా వచ్చింది మీకు చూడండి, బ్లౌజ్ కూడా వచ్చింది. నేను చెప్తా రాదు అని నన్ను పిచ్చోడి చేస్తాను ఆడ. బ్లౌజులు పెడతారు, బ్లౌజ్ వచ్చింది కదా అని చెప్పేసి అన్నిటికీ వస్తాయని మాత్రం అనుకోవద్దమ్మా. ఏదో ఒకటి అలా మిగిలితే పెడతారు, అలాగని అన్నిటికీ రావు. ఇది లంగావని స్టైల్. ఇది 2 మీటర్ల ముక్క అన్నాం, 2.5 ఉంది. ఇది 4 మీటర్ల ముక్క. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది కట్ చేసేసి దీనికి ఇక్కడ యాడ్ చేస్తారు. ఇది పల్లో కింద వాడతారు, బ్లూ కలర్. ఇట్లా బార్డర్ ఇలా వస్తుంది. ఇది ఒక స్టైల్ అనమాట. ఒక్కోటి ఒక్క స్టైల్లో ఉంటాయి. దీనికి కూడా బ్లౌజ్ పెట్టారు. అమ్మ బ్లౌజ్ రాదని అనుకోండి, వచ్చిందని మాత్రం అనుకోవద్దు. ఓకే, కంపల్సరిగా బ్లౌజ్ అయితే రాదని మీరైతే ఫిక్స్ అవ్వండి. వస్తే మీ అదృష్టం, ఓకే, రాకపోతే అన్న రాలేదని చెప్పారు కదా అనుకోండి, అంతే. ఇవన్నీ ఏంటంటే కటింగ్ చేయగానే ఎమ్మట ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫాయిల్ స్టిక్ అయ్యింది. కొద్ది గాలి తగిలితే చాలు మొత్తం అది ఇదైపోయింది ఫ్రీగా. ఇక మా జాకెట్ వచ్చింది, ఇది 2 మీటర్ల ముక్క వచ్చింది. పళ్ళు కూడా వచ్చింది. పళ్ళు కూడా వచ్చింది. సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్ అండి. షాప్ నెంబర్ 113 మనకి బి బ్లాక్ లో అయితే ఉంటుంది. సో ఎటు చూసినా మనకి ఈసారి అయితే మాత్రం ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట. కొన్ని లిమిటెడ్స్ ఉన్నాయి, కొన్ని అన్లిమిటెడ్స్ ఉన్నాయి, అండ్ మరొక డిజైన్. ఓకే, సో డోలా సిల్క్ వచ్చేసరికి మనకి 140 రూపాయలు ఇంటూ 35 పీసులు అనమాట. డోలా పట్టు వచ్చేసరికి మనకి 150 ఇంటూ 35 పీసులు. ఓకే, కొలతలు అయితే చూడాల్సిన పని లేదమ్మా. కొలతలు అయితే నెంబర్ 1 గా వస్తాయి. 480 ఉంది, 480 పైన ఉంది. ఇది 2 మీటర్లు, 680. ఓకే, మనం ఏంటంటే 5 మీటర్లని ఎందుకు చెప్తామంటే కొలతలు అడ్జస్ట్మెంట్ ఒక్కసారి రావు. రానప్పుడు ఏం చేస్తామంటే 5 మీటర్ల ముక్కలు పెడతాం. ఇక కొన్ని ఏంటంటే పళ్ళులు వస్తాయి, పళ్ళులకు జాయింట్ వస్తుంది కొన్నిటికి ఇట్లా. అందుకని చెప్పేసి ఆ మాట చెప్తాము. మాక్సిమం జాకెట్ రాదనుకోండి, వితౌట్ బ్లౌజ్ అని అనుకోండి, పళ్ళు జాకెట్. మా వాళ్ళు పెట్టామని చెప్పాలి. జాకెట్లు అదే జాకెట్లు పెట్టారా అంటే లేదు జాకెట్లు లేవన్నా, పెట్టలేదు, లేవుగా ముందు మ్యాచింగ్ లేవుగా అన్నారు. సరేలే అనుకున్నా, తీస్తే ప్రతిదానికి జాకెట్ వస్తుంది. కానీ జాకెట్ లేదని అనుకోండి అమ్మా, అన్నిటికీ అయితే రావు. అది ఇది మ్యాచింగ్. బండిల్ కి 35 వస్తాయి. హోల్సేల్ రేటు 140 రూపాయలు. బండిల్ టు బండిల్ తీసుకోవాలి. ఇందులో సింగిల్స్ అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. బండిల్ టు బండిల్ 35 పీసులు. ఇదమ్మా ఇంకో విషయం, మనం ఎప్పుడు నైటీలు చెప్తా ఉంటాం కదా, నైటీలు యథావిధిగా ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్, 2XL సైజు, 3XL సైజు అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్కులు వచ్చేసరికి మనకి పలక నెక్ ఉంటుంది, రౌండ్ నెక్ ఉంటుంది. రౌండ్ నెక్ అయితే రేట్ ఎక్కువ, పలక మేడ వచ్చేసరికి రేట్ తక్కువ, 160 రూపాయలు. రౌండ్ నెక్ లో కూడా మీకు బటన్ సిస్టమ్ వస్తాయి, ఫ్యాన్సీ బటన్స్ వస్తాయి, జిప్పులు వస్తాయి, ఇలా 3 రకాలు కలిపి వస్తాయి. పలక మేడది కళ్యాణి నైటీ అయితే 160 రూపాయలు స్టార్టింగ్ రేటు. రౌండ్ నెక్ లో వచ్చే అయితే 220 రూపాయలు. అట్లాగే మీకు పలక మేడ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజు కూడా వస్తుంది, అదైతే 310 రూపాయలు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ లో ఆర్డర్ పెట్టుకున్నా సరే, డైరెక్ట్ గా వచ్చినా సరే మీకు మోడల్ చూపిస్తాము. అలాగే లంగాలు, లోపల లంగాలు వచ్చేసరికి ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్, మధ్యలో డబల్ ఎక్స్ఎల్ ఎవరు కొంటల, అందుకని ఆపేసాం. ఎక్స్ఎల్ రెగ్యులర్ గా వచ్చేది, రెగ్యులర్ గా అందరూ వాడే సైజ్. ట్రిపుల్ ఎక్స్ఎల్ అనేసరికి జంబో సైజ్ అనమాట, కొద్దిగా బాగా ఒళ్ళిగల కోసం ట్రిపుల్ ఎక్స్ఎల్. అది వచ్చేసరికి ట్రిపుల్ ఎక్స్ఎల్ 130 రూపాయలు, ఎక్స్ఎల్ వచ్చేసరికి 105 రూపాయలు. రంగులు అయితే కట్టకి 25 వస్తాయి ప్రతిదానికి. జంబోకైనా 25 రంగులు వస్తాయి, ఎక్స్ఎల్ దానికైనా కూడా 25 రంగులు వస్తాయి. లంగా 105 రూపాయలు పడుతుంది. ఇది మన దగ్గర ఉన్న ఐటమ్. ఈ వారం ఇదమ్మ కలెక్షన్. నెక్స్ట్ వచ్చే వారం ఇంకో కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. వేరే ఐటమ్ తోనే వస్తాం, వేరే ఐటమ్ తో కొత్త ఐటమ్ తోనే వస్తాం. ఎందుకంటే మనం అలవాటు చేస్తున్నాం కస్టమర్లకి, వారం వారం కొత్త. కానీ ఒకటైతే చెప్పాలన్నా, కొత్త కలెక్షన్ చాలా ఐటమ్స్ మీరు మన వాళ్ళకి పరిచయం చేశారు ధైర్యంతో. ఎందుకంటే కస్టమర్లకి ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ కొనే ఐటమ్ కాదు. అవునవును,
ఆ మాట ఎప్పుడు చెప్తారు. నేను లెనిన్ కాటన్ పర్చేజ్ చేసా, అవును, జిమ్మిచ్చు చేసా, ఐ పెన్సిల్ చేసా. ఒకటి కాదు చాలా రకాలు బ్రాసోల్లో 8 రకాల బ్రాసోలు చూపించా. 16 రకాలు 16 రకాల బ్రాసోలు చూపించా. ఈ వారం పెడదాం అనుకున్నా కానీ కటింగ్ అవ్వాలా. మొన్న సింగిల్ కలర్ పెట్టాం కదా గ్లాసీ బ్రాసో, అలాగే టాలీ బ్రాసో అని వస్తుంది. అది కూడా సేమ్ మనకి గ్లాసీ బ్రాసో స్టైల్లో వస్తుంది. కాకపోతే గ్లాసీ బ్రాసో కాదు, టాలీ బ్రాసో అంటారు. అది కూడా రేపు వచ్చే వారానికి కానీ పై వచ్చే వారానికి రెడీ చేపిస్తా. అది మా వాళ్ళు ఏంటంటే కుర్రోళ్ళు సెలవు పెట్టి చేయలే, అందుకని చెప్పేసి వదిలేసా. వచ్చే వారానికైనా సరే దానికి గట్టిగా రెడీ చేసి పెడతా. ఎందుకంటే గ్లాసీ బ్రాసో సింగిల్ కలర్ కి ఎంత మంది అడిగారంటే అసలు మామూలు కాదు. ఆదివారం నైట్ అయిపోయింది. ఆదివారం నైట్ అయిపోయింది. నా దగ్గర ఒక 70 చీరలు మిగిలినాయి. ఈ షాప్ లో మనం చూపించాం కదా, ఒక కట్ట 2 కట్టలు చూపించా. 2 కట్టలు చూపించాను. ఆ 2 కాక ఇంకో 2 కట్టలు ఒక 140 చీరలు మిగిలినాయి. 600 చీరలు ఆల్రెడీ ఆదివారం నైటే అయిపోయింది. సూపర్ అన్న. అది మిగిలిందే నా దగ్గర 780 చీరలు అనుకుంటా, ఆ సింగిల్ కలర్. దాని మీద దగ్గర దగ్గర 180 లక్ష అక్కడే అయిపోయింది. అదేమో ఎటు బాటిల్ ఎవరికైనా చూపిద్దామంటే దారుణంగా మా కస్టమర్లే రెగ్యులర్ గా నీకు పంపించే ఐటమ్ వాళ్ళు దారుణంగా అడుగుతున్నారు. నాకు వద్దురా స్వామి పోతే పోయింది 130 రూపాయలు నష్టం చీర, తింటే ఇక్కడ కొనుక్కునే కస్టమర్లు కొనుక్కుంటారులే అని చెప్పేసి వీడియోలు పెట్టా. రెస్పాన్స్ ఎలాగన్నా ఉన్నాయని. కానీ అసలు మామూలు రెస్పాన్స్ కాదు. బెంగళూరు వాళ్ళు అయితే 200 చీర తీస్తున్నారు ఒకళ్ళే. సూపర్ అన్నా, నాకు కష్టమే చేసిన ఉపయోగపడుతుంది అన్న, సింగిల్ కలర్ కావాలి. వాళ్ళు ఏంటంటే ఇటు సినిమాల్లోకి వాటికి డ్రెస్సులు కుట్టి పంపిస్తా ఉంటారంట. అట్లా నాకు ఒకటే కావాలన్నా. మనల్ని అప్పుడు పిక్స్ అడగండి అన్న, మనకి ఇస్తారేమో. మనం కూడా పరిచయం అయ్యారు, మొన్నే పరిచయం అయ్యారా. ఈసారి కొద్దిగా మళ్ళీ ఏదైనా వస్తే నాకు ఫోటోలు పెట్టినా అన్నారు. అలా సింగిల్ కలర్ వచ్చినప్పుడు పెడతానని చెప్పాను. పెడతా, ఈసారి తీసుకుందామన్నా. కోయంబత్తూరు వాళ్ళు తీస్తున్నారు. కోయంబత్తూరు ఇక 130 చీరలు 140 చీరలు మిగిలితే డైరెక్ట్ షాప్ కి వచ్చేసారు. సోమవారం మధ్యాహ్నానికి అయిపోయింది. ఒక ఆమె అయితే 40 చీరలు కావాల్సిందే అంది. ఒకసారి అమౌంట్ ఏంటంటే యాసన అంది. సాయంత్రానికి వేసింది. కానీ ఒకటే మాట చెప్పింది, అన్నా నేనైతే తీసుకున్న ఫిక్స్ నువ్వైతే 40 చీరలు పక్కన పెట్టేసి నీకు అమౌంట్ సాయంత్రంలో వేస్తా ఉంది. అన్నమాట ప్రకారం వేసేసింది. నీకు కొనిద్దా లేదా డౌట్ తో ఉన్నారు. 40 చీరలు కదా ఒకటే కదా. ఆమె ఏంటంటే కస్టమైజ్ చేసింది. వాళ్ళకి బొట్టికి ఉందంటే కలర్ చాలా బాగుందన్న. అసలు కలర్ లో పడుతుంది బాగా. అందుకని చెప్పేసి నాకు అయితే భారం దిగిపోయింది. పోయింది నష్టం. నాకు ముందు క్యాష్ అయిపోయింది. ఇంకో ఐటమ్ తీసుకుంటా. ₹1 రాని మనకు వచ్చేది. కానీ నాకైతే చీరకి 130 రూపాయలు నష్టం అది వాస్తవంగా. ఎందుకంటే 450 రూపాయలు 480 రూపాయలు అమ్మా నేను. అందులో కలర్ మ్యాచింగ్. కాకపోతే వీడియోలో పెట్టలా. అంటే ధైర్యం లేదు ముందు. 480 రూపాయలు పెట్టి కొంటారా హోల్సేల్ గా నా ఆలోచనతో సింగిల్ కలర్. సరే ఏదైతే అదైంది, దేవుడి మీద భారం వేసి పెట్టాము. కస్టమర్స్ కి మాత్రం మంచిగా కిక్కిచ్చిందా మామూలుగా మనకు కూడా. సరే అమ్మా, అయితే వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ మీ ముందుకు వస్తాను. షూర్ అన్న, థ్యాంక్ యూ.